అంతర్రాష్ట్ర బైక్ చోరీల కేసును ఛేదించారు నిజామాబాద్ జిల్లా పోలీసులు. ముఠాలోని 4 సభ్యులను అరెస్టు చేశారు. నిందితుల నుంచి 17 బైక్లను స్వాధీనం చేసుకున్నారు. నిజామాబాద్, నిర్మల్ జిల్లాలో బైక్లు అపహరించి వాటిని ఇతర ప్రాంతాల్లో అమ్ముతున్నట్టు గుర్తించామన్నారు నిజామాబాద్ సిపి సాయి చైతన్య. ఈ ముఠాపై 2 జిల్లాల్లోని పలు పోలీస్ స్టేషన్లలో 15 కేసులున్నాయన్నారు సిపి. షేక్ అర్బాజ్ అలియాస్ మాయా తను బాసరా నగరం బాసరా గ్రామం ధర్మాబాద్ మండలంలో ఉంటున్నాడు ప్రస్తుతానికి. కానీ షేక్ ఆరిబ్ ఇతను దెగ్లూరులో ఉంటున్నాడు, దెగ్లూరు వాస్తవ్యుడు. షేక్ రెహమాన్ ఇతను మహబూబా కాలనీ, బట్ ఇతను పరారీలో ఉన్నాడు. తర్వాత షేక్ అర్బాజ్ రెహమాన్ ఇతను ధర్మాబాద్ నివాసంలో ఉంటాడు, ఇతను రిసీవర్. తర్వాత సోన్ కాంబ్లే ఇతను కూడా ధర్మాబాద్లో ఉంటాడు, ఇతను రిసీవర్. తర్వాత అలీ షాదుల్ షేక్ ఇతను టెంబుర్ని గ్రామం, నాయగావ్ తాలూకు, నాందేడ్ జిల్లా, ఇతను రిసీవర్. అవేజ్ ఇతను బాసరాలో ఉంటాడు, ఇతను కూడా రిసీవర్, ఇతను పరారీలో ఉన్నాడు. ఇంకోటి షేక్ ఇమ్రాన్ ఇతను కూడా పరారీలో ఉన్నాడు, ఇతను ప్రీవియస్ అఫెండర్. యాక్చువల్లీ మొత్తం 17 బైకులు మనం రికవర్ చేయడం జరిగింది. దాంట్లో చాలా వరకు పల్సర్ బైకులు ఉన్నాయి, కొన్ని హోండా బైకులు ఉన్నాయి. నిజామాబాద్, నిర్మల్ జిల్లాల్లో బాసరా, ముదోల్, బైన్సా, తానూర్, నవీపేట్, మాక్లూర్, రేంజల్, వర్ని మిగతా పోలీస్ స్టేషన్ లిమిట్స్లో బైకులు దొంగతనం చేశారు. ఇప్పటిదాకా దీనిలో 17 బైకులు రికవర్ అయితే 15 బైకులు డీటెయిల్స్ ఉన్నాయి, కానీ 2 బైకులు ఉంచి ఎటువంటి ఈ సమాచారం కానీ ఏమీ లేదు కేసులో.